బ్యాక్ టు హెడ్లైన్ షో. సో బ్రేక్ ముందు మనం ప్రముఖ వార్తాపత్రికలు వచ్చిన వార్తల్ని చూసాం. వీటిపై అనలైజేషన్కి మనతో పాటు వచ్చారు ఇక్కడ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మహేష్ గారు, టీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గౌతమ్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరాజు గారు, బీజేపీ నాయకులు విజయవాడ నుంచి అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి. సో ముఖ్యంగా ఈరోజు వార్తాపత్రికల్లో ఏ వార్తాపత్రిక చూసినా ముఖ్యంగా కరువు గురించి మాట్లాడుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితుల గురించి నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది, మీ ముఖ్యమంత్రి మాట్లాడింది చూస్తే కనుక కరువుపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ప్రతిపక్షాలు మీడియా ముఖంగా అందరినీ పిలిచి మరీ గొంతెత్తు చెప్తున్న వైనం ఏ విధంగా సాగుతుంది, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవట్లేదు, దీనిపై ధర్నాలు కూడా చేస్తూ ఉంటూ వాళ్ళు ముందుకెళ్తున్న వైన ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి రెండు రాష్ట్రాల్లో. ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు? ప్రకృతి వైపరీత్యం గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత 40-50 సంవత్సరాలు రాని విధంగా వర్షాలు లేకుండా, వానదేవుడు కరుణించకుండా, కనీసం తాగడానికి కూడా ఇబ్బందులు అవుతున్న తరంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిపోయి గతంలోనే కలెక్టర్కి దాదాపుగా 250 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. కలెక్టర్లో అకౌంట్లలో ఒక ప్రత్యేక నిధి ఉండాలి. తద్వారా ఎమర్జెన్సీ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయి, తాగునీరు విషయంలో కానీ, బోర్ల విషయంలో కానీ, ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై విషయంలో కానీ, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఇమీడియట్గా కలెక్టర్ రెస్పాన్స్ అయ్యి వారు ఇమీడియట్గా చర్యలు తీసుకునే విధంగా డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు కరువు మీద యుద్ధం ప్రకటించి జిల్లా కలెక్టర్లు అందరినీ పిలిచి, మీరు జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండడం కాదు, మొత్తం మండల హెడ్ క్వార్టర్లు తిరగండి, ప్రజాప్రతినిధులు కూడా తిరగాలి, ఎమ్మెల్యేలు తిరగాలి, సర్పంచులు వారికి ఉన్న బాధలను మరి కలెక్టర్ దృష్టికి తీసుకురాలి. తద్వారా నీటి సమస్యను ప్రధానంగా అవసరమైతే చలివేంద్రాలను ఏర్పాటు చేయండి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి శ్రద్ధ తీసుకోలేదండి. ఇప్పటికే ఈ కరువు తాండవించిన సమయంలో 3 సార్లు రివ్యూ పెట్టి, ఒక 5-6 సార్లు కాన్ఫరెన్స్లో మాట్లాడి అదే పనిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. వీటితో పాటు వచ్చే సంవత్సరం వరకే పైప్ లైన్ అయిపోవాలి మిషన్ భగీరథ ద్వారా. ఈ కరువు ఇట్లా వచ్చింది, వచ్చే రానున్న రోజుల్లో ఒకవేళ ఇట్లాంటి కరువు ఏర్పడ్డా కానీ స్టోరేజ్ వాటర్ నింపుకొని తద్వారా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా పనులు వేగవంతం చేయాలా. వర్షాలు పడే అవకాశం ఉంది, మరి ముందే ఆ ఇసుకను అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ పైప్ లైన్కు వేసుకునే విధంగా పనులు జరిగే విధంగా, రేపు వర్షాలు పడితే, ఒక నెలలో వర్షాలు వస్తే మళ్ళీ ఈ పనులు ఆగిపోతే వచ్చే సంవత్సరానికి కొన్ని గ్రామాలకు దాదాపుగా ఒక 6 నెలల్లో ఒక 6,000 గ్రామాలకు ఇద్దాం అనుకుంటాం. దాని తర్వాత ఒక 8,000 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా వాటర్ అనుకుంటున్నాం. కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే ఈ వ్యవసాయ పొలాల నుండి పైప్ లైన్ వేసుకోవాలని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చూసినది. ప్రధానంగా ఏంటంటే ఎక్కడైనా కానీ ఎంతవరకైనా కానీ కలెక్టర్కు జ్యురిడిక్షన్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు కేటాయించి ప్రతినిత్యం గ్రామాల్లో తిరుగుతూ వడదెబ్బకు కూడా లిమిటేషన్ లేకుండా, ఎవరైనా వడదెబ్బ ద్వారా మృతి చెందినటువంటి ఎవరైనా ప్రజలు సామాన్య వయసుతో సంబంధం లేకుండా వారికి ఆపద్బాంధు స్కీమ్ను అడ్మిట్ చేసేటట్టుగా, అంటే ఈ స్కీమ్ వారికి కూడా వర్తింప విధంగా మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, వాటితో పాటు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద రేపు వర్షాలు పడ్డ తర్వాత, ఇప్పుడేమో కరువు ఉన్నది, వర్షాలు పడితే కూడా ఇమ్మీడియట్ దన్మని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, పండితులు చెప్తా ఉన్నారు, పూజారులు చెప్తా ఉన్నారు, వర్షాలు పడితే మనం ఒక 46 కోట్ల చెట్లను పెట్టాలని కూడా నిన్న సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ చాలా సీరియస్గా కరువు మీద ఒక యుద్ధం ప్రకటించినట్టుగా భావించి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని చెప్పడం. మహేష్ గారు, ప్రతిపక్షాలకి ఏ మాట మాట్లాడడానికి కూడా వీళ్ళ అవకాశం లేకుండా ఒకసారి ఏం చెప్తారు? హాస్యాస్పదం, ప్రతిపక్షాలు మాట్లాడకుండా నిన్న జరిగిన రివ్యూని మనం కరువు మీద యుద్ధం కానీ చాలా ఆలస్యమైంది. సెప్టెంబర్ 30వ తారీఖు కల్లా ఉన్న వర్షపాతం ఆధారంగా ఏ సంవత్సరం అయినా ఏ ప్రభుత్వం అయినా కరువును ప్రకటిస్తుంది, కరువు ఉందా లేదా అని. తెలంగాణలో పోలిస్తే 50% కంటే తక్కువ, దాదాపు అన్ని జిల్లాల్లో వర్షపాతం ఉంది. కాబట్టి సెప్టెంబర్ 30వ తారీఖు కల్లా కరువు ప్రకటించాల్సింది ఉండే. కొన్ని కారణాల వల్ల కొంత డిలేగా ప్రకటించినా కూడా దాని కరువును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలు, తాత్కాలిక ఉపశమనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడేటువంటి చర్యలు శూన్యం ఇంతవరకు ప్రభుత్వం నుంచి. 7 నెలల తర్వాత వచ్చి ఏప్రిల్ అయిపోయింది, రేపు మే 1 నెల మిగిలింది. మే 1 నెల ఎండాకాలం మిగిలి ఉండగా ఇప్పుడు పశుగ్రాసం ఎంత కావాలో అంచనాలు సిద్ధం చేయండి. ఇది కరువు మీద యుద్ధం. మనం మాట్లాడే మాటలు, దీని మీద ప్రతిపక్షాలకు గొంతు లేదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు. దేని మీద మన చిత్తశుద్ధి? కొన్ని రోజులు ప్రైవేట్ కార్యక్రమాల మీద, కొన్ని రోజులు పక్క పార్టీలను డిస్టర్బ్ చేసే కార్యక్రమం మీద, కొన్ని రోజులు రాజకీయ ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే దాని మీద, కొన్ని రోజులు ఆకర్ష పథకాల అనౌన్స్మెంట్ మీద, ఏమన్నా ఈ రోజు వరకు గ్రౌండ్ అయినా మీరు మాట్లాడే కరువు సహాయక చర్యలు ఏవైనా
మే తర్వాత ఇంకేమైనా ఇప్పటికీ రైతుల దగ్గర పశువులు లేవండి. రైతులు తన దగ్గర నేను ఈ పశువులను పోషించగలిగే సామర్థ్యం నా దగ్గర ఉంది, గడ్డి మిగతా పశుదాన ఉంది అనుకున్నవాడు మాత్రం ఇప్పటికీ రైతులు అట్లా పశువులను ఉంచుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కలేబరాలకు అమ్మేశారు. సో ప్రకటించిన యుద్ధం లేట్ అయింది అంటారు. అసలు ఇది పనికిరాని యుద్ధం అంటున్నాను. ఈ యుద్ధము పనికిరాని యుద్ధం, కత్తి డాలు లేని యుద్ధం. ఏమి మీరు ఆపద్బాంధు పథకం గతంలో ఇవ్వలేదా? వడదెబ్బ బాధితులకు ఆపద్బాంధు పథకం వర్తింపజేయలేదా? ఎంఆర్ఓలు ఎస్ఐలు పంచనామా చేసిన ప్రతి చావుకు అందింది 143 మందికి. ఇది గతంలోనే ఉంది నిబంధన, ఆపద్బాంధు పథకం వడదెబ్బ బాధితులకు ఇవ్వాలనేది. 143 మంది ఇప్పటికీ, కొంతమందికి ఇచ్చింది మళ్ళీ వీళ్ళు గతంలోనే, ఈ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఏజ్ లిమిట్ ని వాటిని అన్నింటినీ సడలించేశారు. అది చాలా చిన్న విషయం అండి. మీ 65 ఏళ్ళు ఏజ్ లిమిట్ అని ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ పార్టీకి నేనేమంటున్నా కాదు, ఒక్క మా నియోజకవర్గంలో 200 బోర్లు మీరు పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు, నేను కూడా మాట్లాడుతూ. ఉపాధి హామీ కూలీలను 10 లోపల, తర్వాత 4:30 తర్వాత పనిచేయాలని చాలా సంతోషం. కానీ ఉపాధి హామీ కూలీలు ఇన్ని రోజులు ఎర్ర టెండర్లో పనిచేస్తుంటే 3 నెలలుగా మీరు బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇస్తలేరు. అవి బకాయిలు పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర. అవి గుర్తున్నాయా మీకు? వాటి మీద ఎందుకు జరగలేదు సమీక్ష? అంటే ఎర్ర టెండర్లో పనిచేసిన కూలీకి మీరు వేతనం ఇవ్వరు, కానీ ఈరోజు పొద్దున 10 లోపు సాయంత్రం 4 లోపు చేయించుకోమని ఒక చల్లగా ఒక మాట చెప్పడం ద్వారా వాళ్ళ కడుపు నిండుతుందా? మీరు కేవలం, నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్లు కాదు, అమల్లో ఎప్పుడు అనేది. ఇది వరకు మీరు చాలా బకాయి పడి ఉన్నారు. ఉపాధి ప్రకటనలు కాదు, అమల్లో ఎప్పుడు చేస్తారు? నీటి తొట్టులు కట్టేదానికి నీరే లేదు, గ్రౌండ్ వాటర్. కరువు భత్యాలు చెల్లించే విషయం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. గతంలో మీరు ఇవ్వవలసిన 480 కోట్లు 2009లో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని 2014 వరకు ప్రభుత్వం వినండి, 2009లో ఇవ్వాల్సిన డబ్బులు 2014 2009లో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇచ్చిరా? మేము ఇచ్చినామా? మీరు ఈ ప్రభుత్వం వచ్చిన మేము ఇచ్చిన రైతులకు ఎర్రజొన్న బకాయిలు 4-5 సంవత్సరాలు ఎవరో అడ్డుకోవడం వల్లే మీరు ఇవ్వలేకపోయారు? అడ్డుకోవడం లేదండి, చేతగాక, చేయలేక, ఇవ్వలేక, రైతుల మీద ప్రేమ లేక. ఇన్పుట్ సబ్సిడీ ఎవరి గురించి అండి? రైతుల మీద మాకు 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ లేవు. ఎట్లాంటి చర్యలు తీసుకున్నారనే ముందు ఒక్కసారి గమనించాలా? నీ దగ్గర విషయం లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే తెలుసుకోండి. 250 కోట్ల రూపాయలు 10 జిల్లాల కలెక్టర్ దగ్గర పెట్టాం, ఒక్కొక్క కలెక్టర్ దగ్గర 30 కోట్ల రూపాయలు పెట్టాం. అన్ని కోట్లు పెట్టినట్టయితే ఈ రోజు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏంటి? కొన్ని చర్యలు తీసుకున్నారు. మా దగ్గర కలెక్టర్ ఒక్క నియోజకవర్గంలో 100, 150, 200 బోర్లు, 200 ఫ్రెషింగ్ చేయడము, రైతుల నుంచి వ్యవసాయ భూములలో ఉన్న బోర్లను కిరాయి తీసుకొని తద్వారా 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, ఒక్క నిమిషం ఆగండి, 3 కిలోమీటర్ సాక్షి ద్వారా లక్షల మంది చూస్తా ఉన్నారు. జగద్గురు గుట్ట పోదాము, వ్యవసాయ 5 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తాయి, 5 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తాయి. కిలోమీటర్ 2 మోటార్స్ వేసుకుని ఈ దేశాన్ని 40 సంవత్సరాలు పాలించి, 40 సంవత్సరాలు పాలించి మంచినీళ్ళు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకా వేరే పార్టీలు మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఈ రోజు నిన్న ప్రకటించిందని మంచినీళ్ళు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి. నది జలాలు ఊరవతల దాకా తీసుకొస్తే ఈడ నెత్తిల తీర్థం చల్లుకొని మేమే ప్రచారం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి గారి దగ్గర చాలా లీజ్ కు తీసుకొని తద్వారా పైప్ లైన్ వేసి గ్రామాల్లో వాటర్ సప్లై చేస్తా ఉన్నాం, మినీ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తా ఉన్నాం, చలివేంద్రాల ద్వారా వాటర్ సప్లై చేయమని ముఖ్యమంత్రి గారు ఈ రోజు చిత్తశుద్ధిని మా ముఖ్యమంత్రికి. ఈ పరిస్థితి వచ్చిందా మీకు మాట్లాడే నైతిక? గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. సరే, కరువు పరిస్థితి చూస్తున్నాం, తెలంగాణలో పరిస్థితి మనం చూస్తున్నాం, ఆంధ్రాలో పరిస్థితి. నీకు ముఖ్యంగా అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి నిన్న కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం చూస్తున్నాం, యుద్ధాన్ని ప్రకటించిన పరిస్థితిని అయితే చూస్తున్నాం. ఏ విధంగా అది అమలుకు నోచుకుంటుంది అనేది ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీ నేతలు పార్థసారథి గారు నిన్న మాట్లాడడం చూసాం మనం. మీరు రేపు 2వ తారీఖు నుంచి కూడా మీ కార్యాచరణ కూడా ఆయన ప్రకటించారు. సో కరువుపై అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేవు అని చెప్తున్నారు. ఇటువైపు తెలంగాణ రాష్ట్రం మనం చూస్తున్నాం, ప్రతి పేపర్లో ఈ రోజు వాళ్ళు ప్రశ్నించింది. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? 2 రాష్ట్రాల పరిస్థితులు, కరువు అయితే 2 రాష్ట్రాలు నెలకొంది, బట్ అధికార
పార్టీ ఏ విధంగా చేస్తుందనేది ముఖ్యమైన అంశం ఇక్కడ. మీరు అసంతృప్తి వెళ్ళగక్కారు నిన్న, సో ఏంటి మీ పాయింట్ ఏంటి? కరువు పైన ఇరు రాష్ట్రాల్లో కూడా ప్రజానీకం ఇబ్బంది పడటం అనేటువంటిది వాస్తవం. ఉపశమనానికి తెలంగాణ ప్రభుత్వం మందు వేయచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిలో 400 మండలాల పైచిలకు మొత్తం ప్రజానీకం అంతా కరువులో విలువెల్లాడుతున్నారు. ఆ విలువెల్లాడేటువంటి దానికి ఉపశమనం ఏమన్నా కలిగించారంటే అది ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే హెరిటేజ్ మధ్య కూడా ఇస్తా ఉంటున్నారు వాళ్ళు. అన్నీ కూడా చెప్పేటువంటిది వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని అమ్ముకుంటానికి చంద్రన్న కానుక అని పెట్టుకునేటువంటిది ఆయనకి సరిగ్గా లేదు కాబట్టి దానికి శనగలు పంచేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. శనగలు ఎవరు తింటే అండి? కిలో శనగలు 2 కిలోలు శనగలు ఇచ్చేటువంటి పద్ధతి అది అందరికీ అర్థమవుతుంది కదా. ఇందులో కూడా ఇవాళ ఇన్ని మండలాలు ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి తెలిసినా కానీ కూడా వాటిపైన చర్య తీసుకుంటానికి ఏమాత్రం కూడా రాల. రెండోది, నదీ జలాలు ఇంకిపోయినాయి, కాలువలు ఇంకిపోయినాయి, సముద్ర జలాలు భూగర్భంలోంచి ముందుకు వచ్చేసి బోర్ తీస్తే ఉప్పు నీళ్లు పడతా ఉన్నాయి. కొన్ని చోట్ల కడప రాయలసీమ ప్రాంతాల్లో కడితే 1000 అడుగులు వేసినా కానీ కూడా వాటర్ రానటువంటి పరిస్థితి ఉంది. అలో లక్ష్మణ అని ఎదురు చూస్తున్నటువంటిది. అందుకే కరువు పైన యుద్ధం ప్రకటించేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకోవడం జరిగింది. 2వ తారీఖున పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. దీనిలో కూడా మేము కూడా చెప్పేటువంటిది ఇవాళ పశుగ్రాసానికి సంబంధించి కానీ పశువులకి సంబంధించి కానీ కనీసమైన చర్యలు తీసుకున్నారా, చేపట్టారా అనేటువంటిది లేదు. ఓన్లీ మజ్జిగ ఇస్తానంటే మజ్జిగతో సరిపోతుందా? ఆయన చెప్పేటి ఉపశమనం ఏంటి? ఇంకుడు గుంట తవ్వండి, లేదంటే ఎండలో బయటికి రాకండి, లేదంటే కనుక మీరు ఇంట్లోనే ఉండండి. ఎలా బతుకుతారండి? 170% మంది ప్రజానీకం వ్యవసాయం మీదో కూలీలుగానో కార్మికులుగానో ఉండేటువంటి ప్రజానీకం బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ ఉపాధికి సంబంధించినటువంటి రూపాయి కూడా నువ్వు ఇవ్వట్లేదే. వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి విధానాలని అమలు చేయట్లేదే. ఇవాళ కాకుండా డైరెక్ట్గా చెప్పేటువంటిది మాత్రం ఉపశమనానికి మాత్రం కూడా కాదు కదా, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నువ్వు కేంద్రం దగ్గరికి వెళ్ళి సాగిలాలు పడి డబ్బు తీసుకొస్తావా, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా కానీ కూడా అది కూడా రావట్లేదని ప్రకటించేశారు. అది కూడా రావట్లేదని నిన్న బ్రాహ్మణపల్లిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం సహాయం చేయట్లేదు అన్నారు. మరి శ్రీనివాసరాజు గారు ఏం చెప్తారో చూద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. కరువు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ 2 రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక ఎంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారని ఆయన చూసుకోవడం తప్ప కరువుపై ఎలాంటి దృష్టి పెట్టలేదు అంటూ వైఎస్ఆర్సీపీ నిన్న విమర్శించిన వైనం ఏం చెప్తారు మీరు? నమస్తే. శ్రీనివాసరాజు, ఇప్పుడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కరువు పరిస్థితి దారుణంగా ఉంది, అది వాస్తవం. కానీ అది ప్రకృతి కూడా మనకి కలిసి రానప్పుడు ఎలినో ఎఫెక్ట్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ కొన్ని జిల్లాలు ఎఫెక్ట్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మన రాయలసీమ ప్రాంతం కానీ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాలు కొన్ని జిల్లాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గతంలో కూడా చూస్తున్నాం, కూలీల కోసం కేరళ రాష్ట్రానికి వెళ్ళి అనేక ఇబ్బందులు, అనంతపురం జిల్లా నుంచి వెళ్ళి అనేక వందల మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎంత లోతుకి వెళ్ళినా కానీ నీరు పడట్లా. దీనికి ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి తప్పించి ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ మరి వీళ్ళు దీర్ఘకాలిక ఆలోచన లేకపోవటం వల్ల ఇప్పుడు ఇది 1 సంవత్సరంలోనే కరువు వాటర్ తీసుకొచ్చేసి ఇవ్వటం అనేది ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి దీర్ఘకాలిక నీటిగుంటలు కానీ ఇది యాక్చువల్గా జనవరి నెలలోనే మండలాలు ఐడెంటిఫై చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని 360 సుమారు 400 మండలాలు మన రాష్ట్రంలో కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. ఇది గతంలో కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పథకాలకి ఉపయోగించిన దాఖలాలు లేవు. కరువు మండలి గతంలో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం మరి 3 ప్రతినిధులతో కానీ మంత్రి కానీ వచ్చి రాయలసీమ జిల్లాలోనే పర్యటించడం జరిగింది. ఆ ప్రాంతానికి ఇచ్చిన నిధులు కూడా ఆ ప్రాంతానికి కేటాయించలేదు. ఇది కొంచెం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన విధంగా ఆ విధంగా చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లా. ఒకటి. రెండోది, కేంద్రం సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంది. కానీ వాటరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం? ఎక్కడి నుంచి ఇస్తామంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే మాత్రమే రాయలసీమ జిల్లాలకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే భూజలాలు కూడా పెంచుకోవడానికి ప్రజల నుంచి కూడా సహకారం, ప్రజల నుంచి కూడా అందరూ కలిసి ఇటు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ, ప్రజలు వీళ్ళందరూ కలిసి వస్తే మన ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాయలసీమ, కడప జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఈ ప్రాంతాలు దారుణంగా ఉన్నాయి. మరి అక్కడి నుంచి వలసపోయే పరిస్థితి ఇతర
రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కేంద్రం ఏం చేయడానికి సిద్ధంగా ఉంది, ఏది రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాసరావు గారు, మీరేమో కేంద్రం ఏం చేయడానికి సిద్ధంగా ఉందంటారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగ సభలోనే మీ దగ్గర నుంచి ఎలాంటి సహాయం రావట్లేదు. మిగతా విషయం గతంలో మరి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం కూడా 350 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రాయలసీమ జిల్లాలకు 350 కోట్లు, అలాగే రాయలసీమ కరువు నివారణ కోసం గత సంవత్సరం 100 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో 1 కోటి రూపాయలు కూడా ఆ యొక్క పథకాలకి రాయలసీమ జిల్లాలకి ఖర్చు పెట్టలేదు. వెనుకబడిన ప్రాంతాలకు అది వాస్తవం అవాస్తవం అండి. రాష్ట్ర ప్రభుత్వానికి అడిగినట్టు ఏ ప్రపోజల్ కూడా కేంద్రం దగ్గర పెండింగ్ ఉందో చెప్పమనండి. రెండోది, తెలంగాణ రాష్ట్రం దాదాపు 3,000 కోట్లు ఏ పథకంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. ఏ మంత్రివర్గంలో చెయ్యట్లేదు, ఏ మంత్రివర్గంలో శాంక్షన్ చేయట్లేదు. చెప్పమనండి, మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకురావడానికి చాలా తేడా కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి స్థాయి ఆయనే బహిరంగ సభలో చెప్తున్నారు మాకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయట్లేదు అని. ఈ రోజు చూస్తున్నాం బీజేపీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఒక రకమైన అయోమయ పరిస్థితి అయితే నెలకొన్నట్టు మనం చూస్తున్నాం ప్రజల్లో. వీళ్ళు కలిసి ఉన్నారా లేకపోతే విడిపోతున్నారా, లేకపోతే 2 సంవత్సరాలు దాటింది మళ్ళీ ఇంకో 2 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి భిన్న స్వరాలు అందుకుంటున్నారనే ఒక అనుమానం అయితే రేగుతుంది. దీని అంతట్లో నష్టపోతుంది మాత్రం ప్రజలే. వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు, వీళ్ళేమో ఇచ్చినా వాడట్లేదు అంటారు. ఏ విధంగా చూడాలి? మైండ్ గేమ్ ఆడటంలో చంద్రబాబు నాయుడు యొక్క అందివేసిన చెయ్యి. రెండోది అయోమయం కాదండి, అసమర్థపు పరిపాలన సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒక పక్కన చట్టాపట్టాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో నువ్వు నడుస్తూ ఉండి ఆ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శించేటువంటి నీ చెంచాగాళ్లతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజయవాడ కానీ ఇతరతర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరితోనూ కూడా బీజేపీ మీద విమర్శిస్తారు. బీజేపీ మీద విమర్శించే ముందు అఖిల పక్షాన్ని తీసుకుని కేంద్రం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఎందుకు ఇవ్వవు అనేటువంటిది అడగాలి కదా. అడగటం లేదు. కానీ ఈయనే ప్రభుత్వంలో ఉంటాడు, అవ్వ కావాలి బువ్వ కావాలి, కుండలో ఉన్నాడు, కుర్రాడు మాత్రం దుడ్డుగా ఉండాలి అనేటువంటి పద్ధతులను వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు తప్ప కానే కాదు. విమర్శించడానికి ప్రజల యొక్క సానుభూతి, తన మనుషుల దగ్గర సానుభూతి అన్న పొందడానికి గాను చేసేటువంటి వ్యాఖ్యలే తప్ప మరొకటి కాదు. ప్రజానీకం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాత్రం మాట్లాడటానికి మాత్రం వెనకడిగేస్తా ఉన్నాడు. బీజేపీ నుంచి బయటికి రావడానికి ఒకేసారి బయటకు వస్తే ఏమన్నా ఇబ్బంది అవుద్దామని నెమ్మదిగా ఒకే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి. అసలు నీకెంత గత్యంతరం నీకెందుకు వచ్చింది? విభజన చట్టంలో ఏదైతే అంశాలు ఉన్నాయో వాటినన్నింటినీ ఎందుకు నువ్వు అమలు చేయవు అనేటువంటి అడగాల. ఎందుకు నువ్వు చేయటండి? ఎందుకంటే దాని అర్థం 1,269 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం చేస్తే పట్టిసీమ ఇది పోలవరానికి 900 కోట్ల రూపాయలు దీంట్లో మిస్అప్రాపరేషన్ జరిగింది. దీన్ని బయటకు వస్తుందేమో అనేటువంటిది, జైలుకి వెళ్తామేమో అనేటువంటి భయపడతా ఉన్నాడు. అదే కాదండి, మొత్తం ఇవాళ కరెంటు డే టైంలో కరెంటు ₹2.60 ఉంది, నైట్ టైము ₹1.90 బయట కొనుక్కోండు. కానీ ఈయన ఎక్కడి నుంచి కొంటున్నాడు? ₹5.11 చొప్పున బయట నుంచి కరెంటు కొని ప్రజలకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ మిస్అప్రాపరేట్ జరుగుతుంది. ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది, బయటకు వస్తాయి అనేటువంటి భయంతో ఇవాళ నెమ్మదిగా ఒక ఎక్సర్సైజ్ బిగిన్ చేయటం అనేటువంటిది, మైండ్ గేమ్ ఆడటం అనేటువంటి జరుగుతుంది తప్ప కరువు ప్రాంతాలను ఐడెంటిఫై చేసినటువంటి పద్ధతి చేయటం అనేది జరిగింది. కానీ దాని ఉపశమనం జరగటానికి కానీ దానికంటే ప్రజానీకానికి కావాల్సినటువంటి రీతిలో అందించడానికి మాత్రం ఈయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం స్పష్టంగా కనబడుతుందండి. ఇప్పుడు బీజేపీ నాయకులు మొన్న గవర్నర్ గారు కూడా తెలంగాణ బీజేపీ నాయకులు కొంత బృందం పోయి మేము కరువు మీద సమీక్షించినాం, కరువు చాలా తీవ్రంగా ఉందని ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు. జస్ట్ లైక్ ఆంధ్రాలో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కరువు ఉందని బీజేపీ ఎప్పుడైతే ఒప్పుకుందో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ దాదాపు 3,000 కోట్ల పైన కరువు సాయం ఇమీడియట్ రిలీఫ్ కింద అడిగినట్టుగా ఉంది. అది కూడా తక్కువ, ఎందుకంటే కేంద్ర బృందమే చెప్పింది 3,000 కోట్లు సరిపోవు, ఇంకా ఆ పైన ముందు 2,500 కోట్లు అన్నారు, తర్వాత 500 కోట్లు పెంచినారు. సరే, ఆ అడిగిన దాంట్లో 350 కోట్లు రిలీజ్ చేసి ఈ చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రం కర్ణాటకలో 1,800 కోట్లు కరువు సాయం కింద అందిని. అంటే ఇలా రెండు చూడాలి మనం. కేంద్రము అంటే నీతులు చెప్పడం మాని, ప్రచారాలు ఈ మాటలు చెప్పడం మాని, ప్రజల కష్టాలను ఎట్టా తీర్చాలనే ఆలోచన కింద బడ్జెట్ రిలీజ్ చేస్తే అదే ఉపశమనం కింద ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్రం మాట ఇచ్చిన బడ్జెట్ ఖచ్చితంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. తెలంగాణ మాత్రం ఇంతవరకు అది జరగలేదు. ఏదైతే కలెక్టర్ దగ్గర పెట్టిన 100 కోట్ల కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి వీళ్ళు చేస్తున్న ఏదైతే ఇప్పుడు పాలమూరు
ప్రాజెక్టులు ఏదైతే ప్రకటించారో నేను హరీష్ రావు అంటున్నారు, టీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ తేల్చుకోవాల్సిన విషయం, ఎందుకు ఇక్కడ ఎందుకు అడ్డుపడుతున్నారు, ఆంధ్రాలో వాళ్ళని అడ్డు చెప్పకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు అని చెప్పి. తెలంగాణ కాంగ్రెస్ గారు తేల్చుకోవాల్సింది, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలి. మీరు ప్రాజెక్టులను కట్టే ఉద్దేశం మీకుందా, లేక ఇంకా తగులాటలు పెడుతూ కూర్చునే ఉద్దేశమే ఉందా? ఇంకా ఆంధ్ర ప్రజలు లేదంటే ఆంధ్ర బాబు అడ్డుపడుతున్నాడు అనే పేరుతో పబ్బం గడిపే ఉద్దేశం ఉందా? నిజంగా ప్రజలకు నీళ్ళు ఇచ్చే చిత్తశుద్ధి మీకు ఉందా అనేది వాళ్ళు తేల్చుకోవాలా. ఇప్పటికీ ఇదే మహబూబ్నగర్ జిల్లాలో నేను ఏదో షో చేసినారు, ఈ ప్రచారాలతో వాళ్ళకే ఏమన్నా ప్రచారం దొరుకుతుంది, మైలేజ్ వస్తుందేమో కానీ ప్రజలకైతే రూపాయి ఫాయిదా లేదు. వాళ్ళకి అదే సింబాలిక్ గా నేను ఏమంటున్నా, సింబాలిక్ గా ఇలా మనం పేపర్లు అన్నింటిలో చూడడానికి చదవడానికి పనికొస్తాయి. ప్రజలకు ఏమైనా పనికి వచ్చిందా? ఇదే సమీక్ష, ఇదే రివ్యూ ఏడ చేయాల్సింది ఉండే. మిగిలిన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, కోయల్, నెట్టంపాడు, భీమా, మిగిలిన ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు. అక్కడ ఒక 1200 కోట్లు పెడితే అక్కడ దాదాపు 10 లక్షల ఎకరానికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు మీరు రూపాయి ఇయ్యక కూనరెళ్తా ఉన్నాయి. అక్కడ వాటికి నిధులు ఇచ్చి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే ఎవడైనా నమ్ముతాడు. కానీ దాన్ని అట్లా అటకెక్కించేసి నేను కొత్త ప్రచారం మొదలు పెడతానని 2 శంకుస్థాపన చేయగానే ప్రజలకు మేలు జరగదు. వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడ కూడా కంప్లీట్ కానీ అంత స్వల్ప వ్యవధిలో మేము పూర్తి చేస్తా ఉంటున్నారు, అది కూడా మంచిదే కదా. చేసిన రోజు మాట్లాడదాం, ఈ రోజు ప్రచారమే కదా. ఏది కంప్లీట్ చేసినాం మనం, ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం ఇప్పటి వరకు? ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసినామంటే అది లేదు, కొత్త ప్రాజెక్టులకు ఇప్పుడే శంకుస్థాపన చేస్తున్నావు. మీరే రికార్డు స్థాయిలో అంటున్నారు. మహేష్ గారు మేమేమంటున్నాం, ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం, మీ విజన్ వేరు మా విజన్ వేరు, మేము ఇచ్చేది 1 కోటి ఎకరాలకు నీళ్లు, మీరు అనుకున్నది 30-40 లక్షల ఎకరాలు. 100 సంవత్సరాలు మేము పాత ప్రాజెక్టులను కొనసాగిస్తాం, కొత్తగా రీడిజైన్ చేస్తాం, కొత్త ప్రాజెక్టులను కడతాం. దానిలో భాగంగా మంత్రి గారు 2 రోజుల్లో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం అని ఆ ప్రాజెక్టు దగ్గర అక్కడ పండుకొని అక్కడ రాత్రి బస చేసి నిద్ర చేస్తే ప్రాజెక్టుల వద్ద దాన్ని కూడా విమర్శిస్తే ఎట్లా అండి? పనుల గురించి మేము 25,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో పెట్టింది వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులకు టెండర్లను పిలిచింది వాస్తవం కాదా? వినండి మహేష్ గారు, బడ్జెట్ మీరు వినండి మహేష్ గారు, మీరు మాట్లాడండి. మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. 25,000 కోట్ల బడ్జెట్ లో పెట్టింది వాస్తవం కాదా? నేను 7,000 కోట్ల రూపాయలు నిన్న మంజూరు చేసి జీవో ఇచ్చింది వాస్తవం కాదా? టెండర్లకు పిలిచింది వాస్తవం కాదా? ప్రతినిత్యం ఒక అసెంబ్లీ సాక్షిగా పవర్ ప్రజెంటేషన్ ఇస్తే మీకు చేతగాక, మీకు మాట్లాడలేక, మీరు సబ్జెక్ట్ లేక అసెంబ్లీ నుంచి పారిపోయింది వాస్తవం కాదా? ప్రజాస్వామ్యంలో శాసనసభ వేదిక తప్ప మీరు ఏం చెప్పిండ్రు? వినండి, పైన కట్టిరు, ఇది పద్ధతి కాదు. డిస్కషన్ చేయకండి, చెప్పినప్పుడు వినండి, ఓపిక కావాలి. మీరే చెప్పి మాట్లాడాలంటే కదా, మీరు అడిగినప్పుడు సమానం చెప్తారు. మేము ప్రజాస్వామ్యంలో శాసనసభ వేదిక తప్ప ఇంకంతకంటే పెద్ద వేదిక ఏముంటదండి? మీరు చెప్పేది ఉంటే, మీ బాధ ఏందో చెప్పేది ఉంటే, మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు కూడా అవకాశం ఇచ్చిన, అక్కడ అందరు పార్టీలు మాట్లాడారు, మెచ్చుకోవడమే సార్. స్వయంగా బీజేపీ లక్ష్మణ్ గారు మాట్లాడారు, సిపిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అన్ని పార్టీలు, కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. మీకు ఇన్వాల్వ్ అయ్యి మీరు చెప్పేది ఉండే, మేము రీడైజన్ చేయడం తప్ప, తప్పైతే ఎట్లా తప్పు, 25,000 కోట్లు బడ్జెట్ లో పెట్టడం తప్పైతే ఎట్లా తప్పు, టెండర్లు విలవడం తప్పైతే ఏ విధంగా తప్పు? అసలు ఈ ప్రజలకు సాగునీరు వద్దా? వ్యవసాయ రంగానికి రైతులకు నీళ్లు ఇవ్వద్దా? మీలాగా మేము కూడా పబ్బం కట్టాలన్నా? 40 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే 400 టీఎంసీలు ఇవ్వలేదు, 1250 టీఎంసీలు ఈ రాష్ట్రం గుండా పోతా ఉన్నాయి. ఇది మన వాటా, ఈ నీళ్లను మనం వాడుకుంటే తెలంగాణ సస్యశ్యామలం అయితే చెప్పింది ఎవరండి? గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఈ 1250 టీఎంసీలు, 950 గోదావరి కానీ, 200 చిల్లర కృష్ణా కానీ, 1280 టీఎంసీల లెక్క ఎవరు చెప్పిరండి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్పుకుంటా వస్తున్నారు. అట్లాంటి టీఎంసీలను మీ కాలంలో మీకు అవకాశం ఇస్తే, కేంద్రంలో మీరే, రాష్ట్రంలో మీరే, మహారాష్ట్రలో మీరే, కర్ణాటకలో మీరే, మీకు చేతగాక ఒప్పందాలు చేసుకోలేక పక్క రాష్ట్రంలో 450 బ్యారేజ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక్క బ్యారేజ్ నిర్మాణం చేయకుండా మీరు ఏం చేసిరండి? ప్రతి గుంటకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇస్తాం. మాది 2 నీళ్ల సిద్ధాంతం, ఒకటి తాగునీరు, 2 సాగునీరు. 3 విషయాలు సూటిగా. మహారాష్ట్రతో వీళ్ళు చేసుకునేది ఏం లేదు, పాత ఒప్పందాన్ని రివైవ్ చేసుకున్నారు, తెలంగాణ పేరుతో మార్చుకుని వచ్చారు. దానికి ఆహా ఓహో అప్రభ ఒప్పందం చేసుకుంటే నెంబర్ 1
ఒప్పందమే చేసుకుంటే నెంబర్ 2 అదే నిజమైతే మరి మీలాగా మేము తెలంగాణ ఆగినాము 152 అడుగుల ఎత్తు నుంచి 140 తెలంగాణ ప్రయోజనాలు మహారాష్ట్ర పెట్టలేక మీ లెక్క తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకి అమ్మలేక ఇన్ని రోజులు ఆగినాము. మీరు అమ్ముకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ లేదు. 500 కోట్లు మినిమం ఉన్న గ్లోబల్ టెండర్స్ విలువాలి. ఇవాళ ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులకు మీరే బదులాయించుకొని వానికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. కానీ గ్లోబల్ టెండర్ ఎందుకు విలువలే అంటారు? ఈ టెండర్ల విషయం గ్లోబల్ టెండర్లు లోకల్ టెండర్లతోని మీకు నచ్చినటువంటి కాంట్రాక్టులతో ఎందుకు చేపిస్తున్నారు? గ్లోబల్ టెండర్ ఎందుకు పాలమూరు రంగారెడ్డిలో లేదా ప్రాణిత చేయాల రీడిజైనింగ్ లో ఇచ్చిన గ్లోబల్ టెండర్లు లేకుండా లోకల్ అవినీతి అనే పదం పుట్టింది డిక్షనరీలో పేపర్లు అంటే కాంగ్రెస్ పార్టీ. అవినీతికి కర్త కర్మ క్రియ అంటే కరప్షన్ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం అంటే త్యాగం. ఉద్యమ కాలంలో సంపాదించుకునే నాయకులు పొందబెట్టి 7 ఎన్నికల్లో ప్రజలు మేము పొందబెట్టిరు. ఎందుకండి మీకు డిపాజిట్లు ఎందుకు దక్కలేదు? ఒకవేళ ప్రజాస్వామ్యంలో మేము చేసేది తప్పైతే, మా కార్యక్రమాలు అమలు లేకపోతే, మేము చేసే పనులు తప్పైతే మమ్మల్ని ఓడించాలి కదా. మళ్ళా పాలేరులో మీరంతా ఏకదాటిపై దక్కదు. పాలేరు ఎలక్షన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. గౌతమ్ రెడ్డి గారు, నేను చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి HP చౌదరి మాట్లాడుతూ ఆయన చెప్పారు ప్రత్యేక హోదా ఇక రాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు చంద్రబాబు ఇప్పుడు బయటికి రావాలంటూ చూస్తున్నారంటే వీటన్నిటిలో ప్రత్యేక హోదా అనే అంశం అడ్డకి ఎక్కినట్టే అనేది మాత్రం సుస్పష్టంగా చెప్తున్నారు. సో ఏ విధంగా చూడాలి, దీనిపై పోరాటం ఏ విధంగా కొనసాగుతుంది? ముందు శ్రీనివాసరాజు గారు ఏం చెప్తారో ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. శ్రీనివాసరాజు గారు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు లేకున్నా ఇప్పుడు టీడీపీ కొత్తగా ప్రత్యేక హోదా కావాలి, కేంద్రం నుంచి మేము సాధించుకుంటామని ఈ మధ్య చెప్తూ ఉంది. మొత్తానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి HP చౌదరి నిన్న వ్యాఖ్యించారు ప్రత్యేక హోదా లేనట్టే అనే ఒక సంకేతాలు మాత్రం స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ప్రత్యేక హోదా అంటే దీనిలో ప్రత్యేక హోదా విషయంలో నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందండి. దానిలో ఎక్కడండి ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఇప్పుడు కాదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యాఖ్యానించిన తర్వాత ఇంకా కట్టుబడి ఉండవంటే కేసీరావు గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక హోదా కావాలంటారు. ఒరిస్సా, బెంగాల్, మరి బీహార్ రాష్ట్రాలు, ఇటు తమిళనాడు రాష్ట్రం కూడా కేసీరావు గారు అడ్డుపడ్డానికి అన్నారంటారా? తగ్గించినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి కూడా కర్ణాటక కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వని చెప్పాను. అంటే ఇన్ని రకాల ఒత్తిడిల వలన ఇన్ని రకాల ఒత్తిడిల వలన కొంత డిలే అవుతున్నమాట వాస్తవం. అంటే అయితే కేపీ చౌదరి గారు హోంశాఖ మంత్రి వాళ్ళు మాట్లాడుతూనంటే దానికి సంబంధించిన రాయితీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధిలో మీరు చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన నిబంధనలు కొన్ని సవరించాల్సిన అవసరం. అంటే హిల్ ఏరియాలో కానీ మిగతా నామ్స్ ప్రకారం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం లేనిమాట వాస్తవం. మరి ప్రత్యేక ప్రతిపత్తి ఇది ఏదైతే ఇవ్వారో ఆ నామ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సడలించి ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది చట్టంలో పేర్కోవాలా. చట్టంలో ఆ రోజు ప్రధానమంత్రి గారు పార్లమెంటుకు వచ్చి హామీ ఇచ్చారు. ఆ హామీ భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేసింది, డిమాండ్ చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి అదే సమయంలో నేను చెప్పేది అంటే ప్రత్యేక ప్రతిపత్తి మన హోంశాఖ మంత్రివర్గం చెప్పిందని కూడా మరి దానికి సంబంధించిన ఎంతవరకు బెనిఫిట్ ఉందో అంటే 1500 నుంచి 1600 కోట్లు ఓన్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఇది గవర్నమెంట్ శ్రీనివాసరాజు గారు బీజేపీ కట్టుబడి ఉంది అంటున్నారు. సాక్షాత్తు మంత్రి అవకాశం లేదంటున్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు సాధారణ రాష్ట్రాలకు వ్యత్యాసం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీరు దీన్ని సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా? అంటే హిల్ ఏరియాస్ లో ఈ ప్రాంతాల్లో చూస్తున్నా దశాబ్దాలు చూసినా కానీ ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు.
కేవలం మొత్తం మీద Right. ఇది కొత్త రాష్ట్రం, ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన 4,500 దాఖలాలు లేవని రూపాయలు చెప్తున్నారు గౌతమ్ మాత్రమే రెడ్డి గారు. మొత్తానికి ప్రత్యేక ప్రత్యేక హోదా మీద వచ్చే కేంద్ర అవకాశాలు ప్రభుత్వం అయితే ఖర్చు కనిపించట్లేదు. పెడుతున్నది. సో మీ పార్టీ మొదటి నుంచి కూడా దీని గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది, విద్యార్థుల్లోకి వెళ్తున్నారు మీ నాయకులు. సో వీటన్నిటిని చూస్తుంటే అసలు సాధించే దిశగా ఏదైనా ప్రయత్నాలు ఇక ఫలిస్తాయని మీరు భారతీయ అనుకుంటున్నారా? జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి బీజేపీ యొక్క కప్పదాటు వైఖరి వాళ్ళ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వెంకయ్యనాయుడు గారికి తెలీదా ఆ రోజున ఇతర రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారని? చాలా పెద్ద ఉపన్యాసాలు చెప్తారే, పెద్ద ఎత్తున మాకు రాజకీయ అనుభవం ఉందని చెప్తారే, రాజ్యాంగాన్ని మేము మొత్తం కూడా ఔపాసన పోసామనేటువంటి చెప్పే మాటలు కూడా ఆయన చెప్పినప్పుడు అంటే అబద్ధాలు అనేటువంటిది కనపడుతున్నాయి కదా. ఆనాడు విభజన చేయడానికి సిద్ధమైనటువంటి కాంగ్రెస్, దానికి సంబంధించినటువంటి పద్ధతిలో వత్తాసు పలిగినటువంటి బీజేపీ, మరి ఎందుకని ఇవాళ విభజన అనంతరం ఏదైతే విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడినటువంటి అంశాలపైన ఎందుకని నువ్వు చర్య తీసుకోవు అనేటువంటిది. నీకు 7 మండలాలు కూడా విషయాన్ని లేకుండా కానీ కూడా తెలంగాణలో ఉండేటువంటి 7 మండలాలని కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి సందర్భంలో రానటువంటి అడ్డంకి, రానటువంటి ఇబ్బంది ఇవాళ ఈ ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి దాంట్లో మాత్రమే ఎందుకు ఉన్నదండి అని నేను అడుగుతున్నాను. ఎందుకని నువ్వు అంత పెద్ద ఎత్తున మేము మంచి ప్రజ్ఞాశాలు అన్నప్పుడు విభజన చట్టం మీ ముందుకు వచ్చినప్పుడు ఎందుకని దీని మీద పాయింట్అవుట్ చేయలేదు అనేటువంటి, పాయింట్అవుట్ చేయకపోగా దాన్ని ఏదైనా మనం చేయొచ్చు అనేటువంటిది మొన్నే మీరు చెప్పారు. ఏదైనా పార్లమెంట్లో పెట్టుకోవచ్చు, ఇది పెద్ద ఇష్యూ కానే కాదు, స్పెషల్ దీని మీద తీసుకొచ్చి దీన్ని చేయాల్సిన బాధ్యత ఉన్నది, అవసరం ఉన్నది. ఇప్పటికైనా మొట్టమొదటి డే నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తా ఉన్నారు, కపట నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా పైన మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం, ఇప్పుడు బీజేపీ మంత్రి నిన్న చేసిన వ్యాఖ్య దీనంతా చూస్తుంటే వీళ్ళకి ముందే తెలుసు అనుకుంటున్నారా మీరు? అందుకనే ప్రత్యేక హోదా అనేది రాదు, అందుకే ప్రత్యేక ప్యాకేజీ గురించి అందుకే ఇప్పుడు ఇదే కాదండి, రాజధాని శంకుస్థాపన చేసేటువంటి రోజునే ఆయన అడగలా. ప్రధానమంత్రి వస్తేనే మాకు ప్యాకేజీ కావాలి, ప్యాకేజీగా డబ్బులు కావాలి, పెద్ద మేస్త్రిలాగా ఉంటాను, 5 లక్షల కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు కావాలనేటువంటి మాట మాట్లాడేటంటే ఆయన ఉద్యమ స్ఫూర్తితో ప్రజలందరూ కూడా రగిలిపోయినటువంటి దాన్ని కూడా పక్కన పెట్టి మాట్లాడినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి ప్రజానీకానికి నాయకత్వం వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ రోజు నుంచి కూడా మొత్తుకుంటున్నారు. అయ్యా ఈ తప్పు, మనందరం కలిసి కేంద్రం దగ్గరికి వెళ్దాం, సాధిద్దాం పదండి అని అన్నా కానీ కూడా ఈయనకేం తెలియదు, రాజకీయ పరిజ్ఞానం లేదా అంటున్నాడు. ఇప్పుడు రాజకీయ పరిజ్ఞానం ఎవరికి లేదో, ప్రజల్ని ఎవరిని మోసం చేస్తున్నారో స్పష్టంగా కనబడతా ఉంది. చౌదరి గారు ఇవాళ డైరెక్ట్గా ప్రత్యేక హోదా లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అంటేనే వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కలిసికట్టుగా నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా ప్రజానీకాన్ని మాత్రం మోసం చేశాడు అనేటువంటి దానికి స్పష్టంగా ఉందండి. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఏం బ్రహ్మ పదార్థం ఏం కాదు. ప్రత్యేక హోదాకు కావాల్సింది సింపుల్గా ఒకటి క్యాబినెట్లో ఒక రెజల్యూషన్ తీసుకురావాలి. దాన్ని అప్పుడైతే ప్లానింగ్ కమిషన్ ఉంది, ఇప్పుడు నీతి ఆయోగ్ అమలు చేయాలి. ఈ రెండే విషయాలు ఉన్నాయి. క్యాబినెట్ ఎవరిది? సెంట్రల్ క్యాబినెట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. అంటే టీడీపీ కూడా అలయన్స్ లో ఉంది కాబట్టి కేంద్రం బీజేపీ ముందే ఇచ్చిన హామీ. దాన్ని సింపుల్ గా నేను అనేది సూటిగా ఏమంటున్నా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ లోపల ఎప్పుడో అయిపోయేది. ఇది హోదా ఇవ్వడానికి కేంద్రంలో ఉన్న వారికి పెద్దగా ఇంట్రెస్ట్ కనబడతలేదు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా హోదా కంటే ఎక్కువ ప్యాకేజీల మీద ఆశపడుతున్నారు. కొంత ప్యాకేజ్ వస్తే దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పటిదాకా చెప్పిన మిస్ అప్రాపరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఏ రాష్ట్రం నుంచి పోటీ వస్తారని బీజేపీ నాయకులు సమర్థించుకుంటున్నారు. వాళ్ళు పోటీ పడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి, మేము హోదా దానికి సంబంధించిన రాయితీలు ఇస్తాం కానీ హోదా ఇవ్వలేము. ఏ రాష్ట్రానికి మీరు హామీ ఇవ్వలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే. ఆ రోజు హౌస్ లో అప్పటి ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. మీరు ఎన్నికల ప్రచారంలో దీన్ని వాడుకున్నారు. ఈయన వల్లనే, వెంకయ్య నాయుడు వల్లనే మీకు హోదా ప్రకటన వచ్చింది అనే మాట మోడీ గారు చెప్పిండ్రు. అంటే దీన్ని హోదా మేము తీసుకొచ్చినాము, మీకు భవిష్యత్తులో ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ టీడీపీ ఇలా ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని నిండా ముంచేదానికి సిద్ధంగా ఉంది. అట్ ద సేమ్ టైం హోదా ఇవ్వగానే కొన్ని ఇండస్ట్రీలకు రాయితీలు పెరుగుతాయి, ఇండస్ట్రీలు అటు మళ్ళీ అవకాశం ఉంటుంది. తెలంగాణను కూడా సమతూకంగా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది. ఈ పరిస్థితిలో నేను కేశవరావు గారు మాట్లాడుతూ తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు ఇది అడ్డుకోవడానికి ఒక మిగతా వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి ఇవ్వలేదు అనే ఒక వాదం వినబడుతోంది. సో ఈ పరిస్థితుల్లో అసలు వస్తుందంటారు తెలంగాణ సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రాలు, అంటే కవల పిల్లల్లాగా. ఈ దేశంలో 2 రాష్ట్రాలు కవల పిల్లగా విడిపోయినాయి
కాబట్టి ప్రత్యేక హోదా 2 రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. అంటే స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక హోదా కానీ లేకపోతే కొంత డబ్బుల ఆర్థిక కొన్ని పన్నుల దాంట్లో డిస్కౌంట్స్ కానీ ఇవ్వాల్సిన బాధ్యత. అట్లాంటి గతంలో కాంగ్రెస్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ పొత్తులో ఉంది, ఇవాళ కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, వారు కలిసి ఎలక్షన్లో ప్రచారం చేశారు, వారు అక్కడ గెలిచారు వీరు ఇక్కడ గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన అంశాన్ని ప్రజలకు ఏదైతే చెప్పి ఓట్లను అనుకున్నారో ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తూనే ఇటు తెలంగాణ ప్రాంతానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని పథకాలను అమల్లోకి తీసుకొస్తాం. సాగునీరు కానీ తాగునీరు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, వాటర్ గ్రిడ్ కానీ ఈ పథకాలు చేస్తా ఉన్నాం. వాటికి కొంత ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది. మొత్తానికి మళ్ళీ ప్రాజెక్టుల దగ్గరికి వస్తున్నారు, వీటికి కూడా ఆర్థిక సాయం చేస్తే బాగుండని. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రత్యేక హోదా లేదు అంటూ నిన్న హోంశాఖ సహాయ మంత్రి వ్యాఖ్యానించింది మాత్రం దుమారం లేపుతోంది. మరి ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం. ఇది వాటి హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.